ఓకే ఫైన్. సో బ్రదర్ పవన్ కళ్యాణ్ బర్త్డే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు. ఈసారి ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్స్? ఓజీ లాంటి మూవీస్ వస్తున్నాయి. డిప్యూటీ సీఎం అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ బర్త్డే ఎలా జరుపుకుంటారు ఈసారి? ప్రజల ఫ్యాన్స్ పరంగా ఏం చెప్తావు? ప్రజల ఫ్యాన్స్ పరంగా అంటే ఈసారి సినిమా హాల్ మాత్రం పగిలిపోతాయి. ఈ ఏంటి కుర్చీ సినిమా హాల్ మాత్రం కుర్చీలు ఒక్క కుర్చీ కూడా మిగలదు. వాట్ అబౌట్ బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ మంత్ 2nd? సెలబ్రేషన్ అంటే నైట్ 12 నుంచి మొదలు, నైట్ 12 నుంచి మొదలు అవుతాయి. ఎప్పుడు ఆగుతాయో తెలియదు. ఎందుకు పవన్ కళ్యాణ్ బర్త్డే, ఎందుకు ఆయన బర్త్డే అలా జరుపుకోవడానికి కారణం ఏంటి? అంత హ్యాపీనెస్ నాకు తెలియదు అయ్యా. వాళ్ళ యోడి ఫ్యాన్స్ వాళ్ళకి ఉంటారుగా వాళ్ళ. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి అసెంబ్లీలో ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది చూసే వాళ్ళకి? మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అ ఫ్యాన్? అంటే వచ్చింది ఈ మధ్య కదా, టైం పడుతుంది కొద్దిగా ఏదన్నా జరగదు. మంచి చేస్తాడు ప్రజలకి నమ్మకం ఉందా? ఉంది. పవన్ కళ్యాణ్ నీకు నచ్చిన గుణం? హెల్పింగ్. నైట్ 12 అయినా కూడా ప్రజలకు మధ్యలోనే ఉంటున్నారు. ఏ లీడర్ని ఉన్నారు? ప్రీవియస్ లీడర్లు ఎవరైనా చూసారా ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ని? లేదా. సో పవన్ కళ్యాణ్ నమ్మచ్చా అంటే ఏమైనా సమాధానం చెప్తారు? క్వశ్చన్ మార్క్గా ఉందని నేను అడుగుతున్నాను, మీరేం చెప్తారు? నమ్మచ్చు. ఓజీ లాంటి మూవీస్ బ్రేక్ చేసిద్దా, రూల్స్ బ్రేక్ చేసి హిట్ కొట్టిద్ది అంటావు ఈసారి ఓజీ మూవీ? అది ఇంకా ట్రైలర్ ఇంకా చూడలేదుగా. ఒకసారి మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది? బ్రేక్ ఇస్తుంది అంటావా? అంటే ఓజీ అనేది మనకు ఇండియాకి సంబంధించింది కాబట్టి కొంచెం ఇండియా మీద మంచి ఒపీనియన్ ఉంటుంది ఇక ప్రతి ఒక్కరికి. ఖచ్చితంగా బ్రేక్ చేసిద్ది అది. బ్రేక్ చేసి